కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి పరిచయ వేదిక కార్యక్రమాన్ని పెడన నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే దిశగా పరిపాలన చేస్తోందని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు లడ్డూ వివాదాన్ని సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చారంటూ ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వ నాయకులు దేవాలయాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సమంజసం కాదని విమర్శించారు. వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లడ్డు తెర మీద తెచ్చారు, డిక్లరేషన్ తెర మీద తెచ్చారు, నడ్డి విరిగేటట్టుగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎవటే చెప్తున్నా రాజకీయ నాయకులు ఈ రకంగా దేవాలయాలపైన అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరైనది కాదు. దీనికి తోడు ఏదైతే సుప్రీంకోర్టు స్పష్టంగా క్లియర్గా డైరెక్ట్గా ఒక కమిటీ వేసిందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము సమర్పిస్తున్నాం. ముఖ్యంగా ఆ కమిటీకి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ బాడీ అనేటువంటిది ఏర్పాటు చేయటం వల్ల నిగ్గు తేలుతుంది. అసలు నెయ్యిలో కల్తీ వచ్చిందా, వచ్చినటువంటి నెయ్యి ఎవరన్నా తిన్నారా, ఆ లడ్డూలో తయారైందా, ఏమిటి వ్యవహారం, ఇవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే కనుక కల్తీ జరిగింది అనేటువంటిది ఏదన్నా కనుక ట్యాంకర్ వస్తే ఆ ట్యాంకర్ని ఇంకా మళ్ళీ తీసుకొచ్చారా, అది ఏ రోజు జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి నిగ్గు తేల్చడానికి ఈ కమిటీ స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే చెప్తున్న రాజకీయ నాయకులు అత్యంత ఉత్సాహాలు చూపించి దేవుడితో చెలగాట పడితే ఈ రకమైనటువంటి చర్యలు తప్పవనగా చంద్రబాబు నాయుడికి ఇది చెప్పబెట్టలాంటి దాన్ని కూడా తెలియజేస్తాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని